Next question. So, although this is your first film, collaborating with a star of such immense stature and having your project backed by a prestigious production house is truly a significant milestone in any filmmaker's career. Could you take us through your journey and share how this remarkable opportunity came your way? ఇంక చాలమ్మా తినలేను. ఏ 2 ముద్దలేరా తిను. నేను తినలేనమ్మా, కడుపు నిండుగా ఉంది. అందుకే అన్నం తినే సమయంలో ఉండ్రాలు తినొద్దని చెప్తా. నాకింక చాలమ్మా. సరే నేనొకటి కథ చెప్తాను, ఎంత తింటే అంత తిను. నేను వినను. హే, శ్రీకృష్ణ అనే దర్శకుడి కథ బాగుంటుంది, చెప్తా విను. శ్రీకృష్ణ చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి తను రాసుకున్న ఒక సీన్ చెప్పాడు. వాళ్ళ నాన్న కూడా పొగిడారు. ఏమైందో తెలీదు, అప్పటి నుంచి వాడికి దర్శకత్వం మీద మోజు పుట్టింది. మోజు ప్రేమైంది, ప్రేమ ఆశయమైంది, ఆశయం మొండిదైంది. 14 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో ఎప్పట్లాగానే ఉదయమైంది. భాగ్యనగరం ఎందుకు వచ్చింది మధ్యలో? అవకాశాల కోసం శ్రీకృష్ణ అక్కడికే వెళ్ళాడ్రా. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వడికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. ఆంటీ మీతో కొంచెం మాట్లాడాలి. అలా కాసేపు కబుర్లు చెప్పాక
సరే ఆంటీ, ఒకసారి పైకి వెళ్ళి బయలుదేరతా. పచ్చబొట్టేసిన ఏంట్రోయ్ నాకన్నా బాగా పాడుతున్నావుగా? అన్నా ఏంటి? ఏంటి ప్రొడ్యూసర్ దగ్గరకా? అవునన్నా, అందుకే రెడీ అయ్యా. సర్లే మరి కానీ లేట్ అవుతోందిగా. సరే అన్నా, వెళ్తున్నా. అమ్మా, ఇది ఓకే అయితే బాగుంటుంది. నాన్న. ఏంటి ప్రొడ్యూసర్ దగ్గరగా? హా, సరే మరి కానీ లేట్ అవుతుందిగా. సరే నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఆంటీ నేను బయలుదేరతా. అయ్యో, టిఫిన్ చేసేసేళ్ళు బాబు. వెళ్ళేదారిలో చేసేస్తలే ఆంటీ. బాయ్. ఏ బాబు ఆగు. ఏ అంకుల్, ఏంటి? కొబ్బరే కొట్టినవయ్యా. పద 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 పద. వెళ్ళాడు, ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు, తిరిగి వచ్చేసాడు. ఏమైందిరా? ఏమైందయ్యా? ఏమైందమ్మా? ఆ చింత ఎక్కువసేపు ఉండేది కాదు. కాసేపు అయ్యాక మళ్ళీ హుషారైపోయేవాడు. Oh Priya Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే. కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాన్ని చూస్తూ పాడపాడేందుకు మనసులో వస్తుంది. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే. మరి ఈయన చెప్పదు అసలు చేసిన తప్పేమిటి? కాసేపు వాళ్ళ నాన్నతో మాట్లాడేవాడు. నాన్న. ఏంటి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా నాన్న. ఏమన్నాడు? ఇది పోయింది. మరేంటి నెక్స్ట్? ఏదో ఒకటి చూస్తా. ఇంకేంట్రా? ఏం వంట చేసుకున్నావు? కూర ఏంటి? కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడి ఏంట్రా అసహ్యంగా? ఏదో ట్రై చేసా. ఇంకా ఏంట్రా విశేషాలు అక్కడ? చెప్పాలి. అమ్మ ఎలా ఉంది? బానే ఉంది. సర్లే మళ్ళీ చేస్తాలే నేను రేపు. సరే బాయ్. బాయ్. ప్రతిరోజు ఇదే తంతు. అయితే ఒకరోజు అమ్మా, ప్రొడ్యూసరు స్టోరీ క్లైమాక్స్ మార్చమంటున్నాడమ్మా. నాకు కూడా అది జెన్యూన్ అనిపిస్తుంది. నాన్న. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా. ఏమన్నాడు? స్టోరీ క్లైమాక్స్ మార్చమంటున్నాడు. నీకు ఇష్టమేనా? నాకు కూడా అది జెన్యూన్ అనిపిస్తుంది. మరి ఏదో చెయ్యి, ఆలోచించి. అసలు ప్రొడ్యూసర్ ఓకే ఇప్పుడు చాలా రోజుల తర్వాత. నీకోటి గుర్తుందారా? నువ్వు చిన్నప్పుడు
ఇది క్లైమాక్స్ అని చెప్పి ఒకటి ఒక కథ రాశాను. ఆ కథని నాన్న సరే, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. సార్, క్లైమాక్స్ రెడీ అయింది. ఏంటయ్యా శ్రీకృష్ణ, అంత బాగుంది క్లైమాక్స్? వింటారా? అలా దేవిగాను వినపడింది. అమ్ము అమ్ము, ఏంటయ్యా క్లైమాక్స్? అసలు నీ పెళ్ళం సిరేనా ఇంకేమన్నా? అమ్ము అమ్ము, ఆ బడ్జెట్ బాహుబలి అంటే పర్వాలేదు, మన సినిమా చేస్తున్నాం. చెప్పు, నీకే హీరో కావాలి? మహేష్ కావాలా? తారక్ కావాలా? కళ్యాణ్ కావాలా? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తా సార్. అయిపోయింది అండి, అయిపోయింది అంకుల్. అయిపోయింది. దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ తగ. వాడు చిన్నప్పుడు రాసుకున్న సీన్ ఇప్పుడు ఉపయోగపడింది. ఒక చెప్పనారా, యుద్ధంలో గెలిచామా లేదా అనేది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అనేది ముఖ్యం. వీపులో ఈటలు దిగినా, డొక్కల్లో బాకులు దిగినా, కళ్ళల్లో బెరుకు లేకుండా, వీపులో వంపు లేకుండా నిశ్చలంగా ఉచ్ఛ్వసిస్తున్న క్షణం సూర్యుడి సైతం హారతులద్దుతాడ్రా. బాగుందా లేదా? బాగుందిలే, కానీ నాకు ఇంక చాలు, నేను తినలేను. అవసరం లేదు, నువ్వు మొత్తం తినేసావు. అందుకే నేను విన్నని చెప్తా. ఇలా కథలు చెప్తూ మొత్తం అన్నం పెట్టేస్తావు. ఏడ్సావులే.